గుడ్ మోడీ కేర్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మన మోడీ కేర్లో లభించే వెల్నెస్ ప్రోడక్ట్స్లో అయిన మల్టీ విటమిన్స్ గురించి ఈరోజు టాపిక్ అండి. దీని గురించి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి. ముందుగా మన బాడీకి చాలా మల్టీ విటమిన్స్ అనేవి అవసరం. ఇవి ఎలాగ వస్తాయి, మన బాడీకి సమపాలంలో సరిపోతున్నాయా లేదా అనేది కూడా మీకు ఇందులో చెప్తాను. ముందుగా ఫుడ్ సప్లిమెంటరీస్ అంటే అవేమో ట్యాబ్లెట్స్ ఏమేమి ఉంటాయి, అందులో ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది మనకు డౌట్ ఉంటుంది కదండి. మన మోడీ కేర్లో లభించే సప్లిమెంటరీస్ అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అంటే ఫుడ్ సప్లిమెంటరీస్, ఆహార పదార్థాలతో తయారు చేసిన వాటిని మాత్రమే ఫుడ్ సప్లిమెంటరీస్ అంటారండి. ఇవి సైన్స్ ప్లస్ ఆయుర్వేదిక్ ఫార్ములాతో కలిసి తయారు చేస్తారు కాబట్టి ఇవి వాడడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఇందులో ఈ మల్టీవిటమిన్లో 12 విటమిన్స్, 8 మినరల్స్, 6 ఫైటోన్యూట్రియంట్స్, 2 ఎమినో యాసిడ్స్ ఉంటాయి. ఇవి ఏంటంటే విటమిన్స్ లోపం వల్ల ఏదో ఒక సమస్య అనేది మనకు వస్తుంది. అంటే జుట్టు నుంచి కాళ్ళ వరకు ఏదో ఒక ప్రాబ్లంతో మనం ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. ఆ సమస్యలను ఇది దూరం చేస్తుంది. అంటే మన బాడీలో వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గుతుంది. జుట్టు ఊడిపోవడము, తెల్ల జుట్టు రావడము, చర్మం ముడత పడడము, అన్నం తిన్నా కూడా అరగకపోవడము, ఆకలి తగ్గిపోవడము, కాళ్ళు చేతులు పగులుతూ ఉంటాయి. కొంతమందికి కాళ్ళు అయితే విపరీతంగా పగులుతాయి. అలాగే ఒళ్ళంతా కూడా నొప్పులు రావడం అనేది జరుగుతుంది కదా. మన తిన్న ఆహారంలో సరి అయిన విటమిన్స్ ఉండవు. అంటే మనం పండించే పంటలు అన్నీ కూడా రసాయనాలు వాడి పండిస్తున్నాము. వెనకటి కాలంలో ఏంటంటే ఓన్లీ ఎరువుల ద్వారా మాత్రమే పండించేవారు. ఆ ఎరువు అనేది ఎలా ఉంటుంది, స్వచ్ఛంగా వానపాములు అలాగే ఆవు పేడ కానీ గేదె పేడ వేసి పండించేవాళ్ళు. ఇప్పటి కాలంలో ఏంటంటే అన్ని రసాయనాలే కాబట్టి అవి మన హెల్త్ మీద ఏదో ఒక ప్రాబ్లం మీద మనకి ఎఫెక్ట్ అవుతుంది. అంతేకాకుండా ఇప్పుడు మనం వండిన వంటకాలన్నీ కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని తింటున్నాం కదా. దానివల్ల కూడా ఏంటంటే వాటిలో కూడా బ్యాక్టీరియా, ఫంగస్ అనేవి చేరడం వల్ల కూడా ఆ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని తినడం వల్ల కూడా మనకి హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. అలాంటి వాటిలలో ఏంటంటే మనం బాడీకి కావాల్సిన విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, న్యూట్రియంట్స్ కానీ ఏదైనా కూడా తగ్గిపోతాయి. కాబట్టి మన హెల్త్ నష్టపోతున్నాం. కొన్నిసార్లు ఎక్కువగా ఉడకబెట్టడం వల్ల కూడా విటమిన్స్ కోల్పోతాము. కాబట్టి ఏ దాంట్లో ఎలా వండాలి, ఎలా విటమిన్స్ పోకుండా మన శరీరానికి కరెక్ట్గా అందించాలి అనేది అనుకుంటే అది చాలా కష్టం. కాబట్టి మనము సప్లిమెంటరీస్ రూపంలో మాత్రమే మన బాడీకి విటమిన్స్, మినరల్స్ అనేవి అందుతాయి. కాబట్టి మనం ఖచ్చితంగా సప్లిమెంటరీస్ అనేవి వాడాలండి. వల్ల మన శరీరానికి కావాల్సిన విటమిన్స్ అందుతాయి కాబట్టి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. అంతేకాకుండా మనం జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు, తెల్ల వెంట్రుకలు రాకుండా కాపాడుకోవచ్చు, చర్మం ముడతలు పడ్డము, ఇలాంటి సమస్యలన్నీ కూడా మన బాడీకి సమపాలంలో మల్టీ విటమిన్స్, మినరల్స్ అందడం వల్ల ఈ సమస్యలన్నీ కూడా మనం రాకుండా కాపాడుకోవచ్చు. మద్యం తాగేవారిలో అలాగే సిగరెట్ తాగేవారిలో విటమిన్స్ లోపం అనేది మనం చాలా ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. అలాంటి వాళ్ళకి మల్టీవిటమిన్ క్యాప్సిల్ అందించడం వల్ల వాళ్ళ బాడీకి కావాల్సిన విటమిన్స్ అనేవి కూడా సమపాలనలో అందుతాయి. అలానే కాకుండా మనము విటమిన్స్ ఎక్కడ అంటే పాలు, జీడిపప్పు, బాదము, ఎగ్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్లోంచి మనకు ఎక్కువగా విటమిన్స్ లభిస్తాయి. కాబట్టి ఆ ప్రోడక్ట్స్ కూడా మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కూడా మన బాడీకి సమపాలంలో విటమిన్స్ అనేవి అందుతాయి. కొన్ని సందర్భాలలో మనం ఎన్ని తిన్నా కూడా అవి మన బాడీకి సరి అయిన పాలనలో విటమిన్స్ అనేవి అందవు. కాబట్టి మన ఫుడ్ సప్లిమెంటరీస్ వాడడం వల్ల మనకు కావాల్సిన విటమిన్స్ అన్నీ కూడా మన బాడీకి అందుతాయి. దానివల్ల ఏంటంటే మనకి ఎటువంటి హెల్త్ సమస్యలు అనేవి రావండి. కాబట్టి మనం ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకుందాము, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాము. ఇవన్నీ కూడా మనకు న్యాచురల్ ప్రోడక్ట్స్ కాబట్టి మనకి బాడీ మీద ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చూపవండి. కాబట్టి మీరు దీని గురించి క్లుప్తంగా వివరం తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మరిన్ని వీడియోస్లో కూడా మీరు చూసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.